సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాస్మరణాద్ భవేతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మరి రోజున మనకి మంత్రబలం కార్యక్రమంలో శ్రమకి తగిన ఫలితం దక్కాలంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టాన్ని మనం ఎవరి దగ్గర అయితే శ్రమ పడుతున్నామో వాళ్ళు మన కష్టాన్ని గుర్తించరు. సరైన శ్రమకి తగ్గ ఫలితం రాదు. మనం 100 రూపాయలు కష్టపడ్డాం అనుకోండి, 50 రూపాయలే మనకు వచ్చేది. అంటే మనం కష్టపడేది ఎక్కువగా ఉంటుంది, ఆదాయం వచ్చేది తక్కువగా ఉంటుంది. మనం ఆ విషయంలో ఏం చెయ్యాలి అంటే, మీరు ప్రతిరోజు కూడా మీరు పని చేసే ముందు, మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక శ్రమతో కూడినటువంటి కార్యక్రమాన్ని చేసినప్పుడు మనం ప్రతిరోజు ఉదయం పూట దేవుడి మందిరంలో కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని కనుక ఓం శ్రీజాయై నమః, ఓం శ్రీజాయై నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీ యొక్క దేవుడి మందిరంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే మీరు ఏదైనా కష్టపడి వ్యాపారం చేస్తున్నా, స్వయం ఉపాధిలో కష్టపడుతున్నా, లేదా ఎవరి దగ్గరైనా పనిచేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర మీకు సరైన గుర్తింపు వస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం కలుగుతుంది. మీరు కష్టపడిన దానికి సంపూర్ణంగా దాని యొక్క ఫలితం మీకు లభిస్తుంది. అంతేగాని మనం నిరంతరం కష్టపడుతున్నాం కదా, దాని సరైన ఫలితం రాలేదని చాలా బాధపడుతుంటాం. అయ్యో నేను వాడి దగ్గర నాళ్ళని చేస్తున్నాను, నా కష్టం వాడు గుర్తించట్లేదు, వాడు గుర్తించినా కూడా నాకేమీ ప్రయోజనం ఉండట్లేదు, నేను ఇంతగా శ్రమ పడుతున్నాను కదా, నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంతేనా అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే, మీకు శ్రమకి తగిన ఫలితం కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు కష్టపడండి, పని చేయండి, నీతిగా నిజాయితీగా ధర్మంగా నడవండి. ఎందుకంటే అలా నడిచే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ వేళ మనం బాధపడచ్చు, కానీ రేపు పొద్దున్న మనం సంపూర్ణంగా ఎక్కువ కాలం సుఖపడతాం, ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తాం. కాబట్టి నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉన్నవాళ్ళు ముందు కష్టపడచ్చు, బాధపడచ్చు, కానీ అది ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే ఒక నెలలో పున్నమి అమావాస్య ఎలా ఉంటాయో చూడండి. పున్నం 15 రోజులు వెలుగు ఎక్కువగా ఉంటుంది, అమావాస్య మళ్ళీ అలా కొంచెం 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 వెలుగు తగ్గిపోయి అమావాస్యకి మళ్ళీ ఎక్కువ చీకటి వస్తుంది. అది కూడా శాశ్వతం కాదు. కాబట్టి అలాగే మన జీవితంలో కష్ట సుఖాలు బాధలు అన్నీ కూడా ఏవి శాశ్వతంగా ఉండవు, వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా కష్టపడుతూ నీతిగా నిజాయితీగా నడుచుకుంటూ మనకి గుర్తింపు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నోములు చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, కానీ మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ కులదేవుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. మీ కులదేవుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. మీరు ఆ యొక్క కులదేవుడి యొక్క ఆరాధన చేయండి. ఈ యొక్క ఓం శ్రీజాయే నమః మంత్రాన్ని పఠించండి. నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోండి. మీకు శ్రమకి తగ్గిన ఫలితం లభిస్తుంది. మీ కష్టాన్ని అందరూ గుర్తిస్తారు. మీరు సంపూర్ణంగా మీ పనిలో 100% విజయాన్ని సాధించి మీ శ్రమకి తగ్గ ఫలితాన్ని పొంది సంపూర్ణంగా ఆనందమైన జీవితాన్ని సాగిస్తారు. చాలా సులువైన మంత్రం ఓం శ్రీజాయై నమః, ఓం శ్రీజాయై నమః. ఎక్కడైనా సరే దేవుడి దగ్గర కూర్చోండి, దేవాలయం అరుగు మీద కూర్చోండి, ప్రశాంతంగా ఉన్న చోట మీరు ఒక్కరూ కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఆ జపించడంతో పాటు మీ కులదైవాన్ని ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు. మీ కులదైవాన్ని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. కులదైవాన్ని ఆరాధించండి, ఈ మంత్రాన్ని జపించండి, నీతిగా నిజాయితీగా ధర్మంగా నడవండి. మీరు కష్టపడండి, మీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది.
కాబట్టి కష్టపడి పనిచేసే మీ అందరికీ కూడా, నీతిగా నిజాయితీగా ధర్మంగా నడుచుకునే మీ అందరికీ కూడా, అందరికీ శ్రమకు తగ్గిన ఫలితం మీ అందరికీ దక్కాలని ఈ యొక్క మంత్రబలం మరియు మీ కులదేవుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలని, అదేవిధంగా మీకు శ్రమకు తగిన ఫలితాన్ని పొంది మీ జీవితం సుఖ సంతోషాలతో సాగాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.